అసలు బయట ప్రపంచం రవ్వంత కూడా కనపడకుండా చుట్టూ ఐరన్ మెష్లతో ఎత్తైన గోడలతో సెంట్రల్ జైల్లో దారుణంగా ఉండే మా హాస్టల్ నుండి మమ్మల్ని ప్రతి ఆదివారం ఔటింగ్ పేరుతో బయటకు విడుదల చేసేవాళ్ళు. కాలేజ్ మొదట్లో పాకెట్ మనీ పేరుతో ఓ 3-4 వేలు అసలు ఫీజుతో పాటు కట్టించుకునేవాళ్ళు. వాటిలో నుండి ప్రతి శనివారం ఓ 100 తీసి ఆ రాత్రి స్టడీ అవర్లో ఓ కోఆర్డినేటర్ మా పేర్ల లిస్టు పట్టుకుని వచ్చి అక్కడ మా సంతకం పెట్టించుకుని ఆ 100 మా చేతికి ఇచ్చేవాడు. ఇప్పట్లో 100 అంటే ఏ మూలకు అంటారు, కానీ అప్పట్లో మాకు అది కొన్ని వేలతో సమానం. ఆ 100 కోసం వారమంతా ఎదురు చూసేవాళ్ళం. ఆ 100 చేతికి రాగానే అందులో ₹1 ఎలా ఖర్చు పెట్టాలని రఫ్ నోట్స్లో లెక్క వేసేవాళ్ళం. మాకు ఆ వయసుకి పెద్దగా ఏం తెలుసు. ఆదివారం అలా కాలేజీ నుండి బయటకు వచ్చి రోడ్డు దాటితే అవతల వైపు బస్ స్టాప్. అక్కడ సిటీ బస్ ఎక్కితే సరిగ్గా సిటీ మెయిన్ సెంటర్లో దింపేవాడు. ₹10 టికెట్. అక్కడి నుండి అన్ని సినిమా హాళ్ళు, బట్టల షాపులు, పుస్తకాల షాపులు దగ్గరే. ఒకవేళ కొంచెం దూరమైనా అక్కడి నుండి అంతా నడకే. ఎందుకంటే ఆ 100లోనే మొత్తం చుట్టూ రావాలి కదా. కాబట్టి ఆ హాస్టల్ తిండి తిని మొహం ఒత్తేసిన మేము ముందు మంచిగా టిఫిన్ చేసి ఆ తర్వాత ఓ మార్నింగ్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో నేల 10, బెంచ్ 20, బాల్కనీ 50, మహా అయితే 60 అంతే. సినిమాకున్న క్రేజ్ని బట్టి నేల, బెంచా లేదా బాల్కనీనా డిసైడ్ అయ్యేవాళ్ళం. అండ్ ఆ రోజు ఆల్రెడీ చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు చూసిన సినిమానే అయినా నాకు మళ్ళీ కొత్తగా పరిచయం అయినట్టు అనిపించింది. ఈసారి నేను సినిమాని చూడలేదు, ఆస్వాదించాను. కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. థియేటర్ ప్రతి ఇంచు గమనించాను. అది మరో లోకంలా అనిపించింది. ఉన్న 3 గంటలు ప్రతి క్షణం ఆనందించాను. అప్పటి వరకు చీకట్లో వెండి వెన్నెల అందం మాత్రమే తెలుసు, కానీ అప్పుడు అదే చీకట్లో కదిలే బొమ్మలతో వెండి తెర కూడా ఎంత అందంగా ఉంటుందో అర్థమైంది. ఆ బొమ్మలు చెప్పే కథలో లీనమై నన్ను నేను మర్చిపోయేవాడిని. సినిమా బయటకు వెళ్ళేటప్పుడు ఏదో బెంగ. ఆ ఆదివారం నుండి తర్వాత ఆదివారం వరకు చూసిన సినిమాలోని కథ, పాత్రలు, సన్నివేశాలు, డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ ఆదివారం ఇంకో కొత్త సినిమా, కొత్త కథ, కొత్త పాత్రలు. ఇలా నాకే తెలియకుండా సినిమా నా మరో ఫ్రెండ్ అయిపోయింది. అప్పటి వరకు నా కవితల్లో, గీసే బొమ్మల్లో ఏదో వెళుతుండేది. కానీ ఎప్పుడైతే సినిమాలోని సంభాషణలు, పాటల్లోని సాహిత్యానికి నేను దగ్గరయ్యానో అప్పటి నుండి నా అక్షరాలకు అర్థంతో పాటు అందం తోడైంది. ఆ వెలితి పూరింది. కదిలే బొమ్మలు నా కలలకు ప్రాణం పోసే, ఆ వెండి వెలుగు నా కలతలు దూరం చేసే, విసుగు చెందిన నా మనసు ముసుగు తీసి, మసకబారిన నా భావాలకు మెరుగుదిద్దే, నాలో పుట్టే కొత్త ఆశలకు పురుడు పోసి, కళలేని నా లోకానికి నిండుగా రంగులద్దే. ఈ కొత్త ఫ్రెండ్ నా లైఫ్ని ఎలా ప్రభావితం చేసిందో, మొదట్లో నా జీవితంలో చల్లని పిల్లగాలిలా ఉండే ఈ ఆదివారం తరువాత ఓ తుఫానుగా ఎలా మారిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.